అందరికీ జై శ్రీరామ్. ఈరోజైతే ఒక వీడియోతో మీ ముందుకొచ్చాను. ఏమన్నా పొరపాటుంటే క్షమించండి. కొంచెం బ్యాడ్‌గా మాట్లాడితే కూడా క్షమించండి. ఎందుకంటే బూతులనేటివి ఊరికనే రావు. ఎందుకంటే ఈ పనికిమాలోళ్ళు చేసే పనులకు ఖచ్చితంగా అనాల్సొస్తుంది. ఎంత అనకూడదు అనుకున్నా సరే కంపల్సరీ వీళ్ళ పనులు గుర్తొస్తే వీళ్ళు చేసిన పనికిమాలిన పనులని చూసి అసలు మాటలు రాకుండా అస్సలు ఉండట్లేదనమాట. ఈ వీడియో చూసాక గూడా మీరు గూడా కంపల్సరీ దాన్నయితే తిడతారు. అది అనాలా? ఏమనాలో గూడా నాకర్థం గావట్లే. అసలు ఏం జరిగిందంటే, ఆ అమ్మాయి ఏజ్ చాలా చిన్నది. ఆ! తిప్పి కొడితే 20 సంవత్సరాలు గూడా లేవు. వాళ్ళ అమ్మ నాన్నకంట ఒక్కటే కూతురంట. వాళ్ళు జాబులు చేసుకుంటే ఈ అమ్మాయినైతే బాగా చదివిపిస్తున్నారంట. నేనైతే ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళ అమ్మ నాన్నది మాత్రం రాంగ్, అసలు 100% రాంగు. నేను లాస్ట్‌లో చెప్తాను అది ఎందుకు రాంగో. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న పెంచారని అస్సలు గూడా గింత గూడా మైండ్‌లో పెట్టకుండా, కామన్ సెన్స్ లేకుండా పనికిమాలింది. వాళ్ళ అమ్మ నాన్నతో అంటే ఈ వయసులో 20 సంవత్సరాలు గూడా లేవు. అయినా ఆ అమ్మాయికి ఫోన్ ఇప్పించినారు. కావాల్సినల్లా తీసుకొచ్చి ఇచ్చినారు. ఆ అమ్మాయికి ఒక సెపరేట్ రూము. ఆ రూమ్‌లో లాకేసుకొని ఏం చేస్తుందో వీళ్ళు చూడరు. అసలు పట్టించుకోరు. ఆ అమ్మాయి వేరే వానితో ఫోన్ అయితే మాట్లాడుతుంది. వాళ్ళ మమ్మీకైతే ఒకరోజైతే డౌటొచ్చి ఒకసారి ఫోన్ లాక్ తీసేయి అంటే అసలెంత మొర్రో అన్నా గూడా తీసియలేదంట. కాలేజ్‌కని జెప్పి ఏం పనులు జేస్తున్నారు దెలుసా? అందుకే ఇలాంటి వాళ్ళని ఎన్ని మాటలన్నా గూడా పాపం లేదు అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ అయితే ఎంత ఏడ్చి, ఎంత బాధపడుతుందో నిజంగా చూసాక కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయనమాట. ఎవ్వరికైనా అంతే. ఏ కన్నా తల్లి, తండ్రైనా అలాగే పెంచుతారు. అంతేగాని పెంచింది గుర్తు లేకుండా నిన్న మొన్న పరిచయమైనోని కోసము తల్లిదండ్రులను కాదనుకోని ఉంటారు వేస్ట్ మొఖమోళ్ళు. అయితే ఆ అమ్మాయి కాలేజ్‌కని చెప్పేసి ఎళ్తాది. ఎళ్ళేసి ఓయో రూమ్‌లోకెళ్ళడము, లేదంటే వాడు పార్క్‌కి పిలుచుకెళ్తే పార్క్‌కెళ్ళడము, సినిమాలకెళ్ళడం మొత్తానికి ఆ కాలేజే ఎగగొట్టేస్తారు. అంత మోజుంటే పెళ్లి పైన నాకు పెళ్లి చేయండి, నేను సంసారం జేస్తాను, నాకు మొగుడు కావాలి, నేను మీతో నేను ఉండలేను, నాకు మొగంతోనే సంసారం జేయాలి, ఇంక మొగుడు కావాలంటే అమ్మ నాన్నకి జెప్తే చట్టా బుట్టా కదుకొని పెళ్లి జేసి సాగనంపుతారు. అప్పుడక్కడ ఎంచక్కా సంసారం జేసుకోవచ్చు. నీకిష్టమొచ్చినట్టు ఉండొచ్చు. అంతే గదా! ఆ పెళ్లి చేసుకుంటే ఈ లొల్లంతా ఉండదు గదా! ఏదో లవరంట, మళ్ళా లవర్‌తో సినిమాలకు, షికారులకు బయట ప్రపంచం తెలీట్లేదా? చిన్న చిన్న పిల్లల్ని సంవత్సరం, 2 సంవత్సరాలు, అలాగే 4, 5 ఇలాంటి చిన్న పిల్లలను గూడా వదలట్లేదు తెలుసా జనాలు. అంత మూర్ఖంగా తయారైతున్నారు. బయట కొంతమంది మాత్రమే మనుషులున్నారు. చాలా వరకి పశువులు తిరుగుతా ఉన్నాయి. తాగిన మత్తులో ఎవడేం జేస్తున్నాడో తెలీదు. ఈ రోజులల్ల ప్రేమ, ప్రేమ అని జెప్పేసి వాళ్ళని నమ్మించి, వాళ్ళని రూమ్‌లలోకి పిలుచుకొని వీడియోలు తీసి, బ్లాక్‌మెయిల్ జేసి, వాళ్ళకు తిండి తిప్పలు లేకుండా, అమ్మ నాన్నకు మనశ్శాంతి లేకుండా జేస్తున్నారు. అలాంటిది ఇవన్నీ చూసుకుంటా గూడా మరి అట్లెట్లా నమ్ముతారో, చేస్తారో నాకైతే అర్థం గావట్లేదు. పెళ్లి గావాలంటే పెళ్లి చేసుకొని ఎళ్ళిపోండి. పెళ్లి చేసుకొని సంసారం జేయండి. అంతేగాని సరే నువ్వు లవ్ జేస్తే ఓయో రూమ్‌లకి ఏం అవసరము? మాట్లాడుకోవాలి అంతేగాని నువ్వు ఓయో రూమ్‌లోకి పోవాల్సిన అవసరం ఏముంది? నీకు నిజంగా అట్లా అనిపిస్తే పెళ్లి జేసుకో. అప్పుడు మీ అమ్మ నాన్న పరువు బావుంటుంది. నీ పరువు బావుంటుంది. నీ జీవితం బావుంటుంది. ఒకరు నిన్ను ఏలెత్తి చూపాల్సిన అవసరం ఉండదు. ఏముండదు. అంతే. కానీ ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే ప్రతి ఒక్కరు నిన్నప్పుడు తు అని ఉంచుతారు. మంచిగుంటే హ్యాపీనే. కానీ ఏమైనా పొరపాటైతే ఎవరు? ఎవరు బాధ్యత? మీ అమ్మ, మీ నాన్న పొట్ట మీద కొట్టినట్టేగా. నువ్వు మంచిగా జల్సాలు చేస్తావు. ఒకాళ వాడు మంచోడైతే నీ లైఫ్ మంచిది. లేదు వాడు వేస్ట్ గాడైతే సస్తావు. నువ్వు పైలోకానికి పోతావనుకో. అప్పుడు నీ అమ్మ, నాన్న ఎంత భరించాలి? ఎంత ఏడవాలి? అప్పుడు పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరగాలి. నా బిడ్డకి న్యాయం చేయండి అని తిరగాలి. అలాగే నా బిడ్డకి న్యాయం చేయట్లేదని ఆ పోలీసోళ్ళు గూడా అసలెవ్వరు పట్టించుకోరు. ఈ జనరేషన్‌ల ఎన్ని వీడియోలు చూస్తున్నాం. ఇలాంటివి ఏం కాకూడదు అనంటే ఇలాంటి పనికిమాలిన పనులు చేయొద్దు. అమ్మ నాన్నకి చెప్పి పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ఇలాంటి ఓయే రూమ్‌లకు, పార్కులకు ఏజ్ లేకముందే ఎందుకిట్లా తయారవుతున్నారో, ఎందుకు అప్పుడే అంటే ఏమంటారు మరి
వీళ్ళు మారుస్తున్నారా? లేకుంటే ఆ అమ్మాయిలే అట్రాక్ట్ అయితున్నారా? వాళ్ళకు అస్సలు అర్థం గావట్లేదు. ఇక ఇది పక్కన బెడితే, ఈ అమ్మాయి కోసం పక్కన బెడితే, ఈ అమ్మాయి తయారయ్యడం కోసం వాళ్ళ అమ్మ, నాన్న గురించి కొన్ని చెప్తానన్నాను కదా! ఈ అమ్మాయి ఇలా తయారైందంటే ఆళ్ళ అమ్మ, నాన్ననే 100% రాంగ్. ఎందుకంటే, ఈ రోజులల్ల జనరేషన్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. నువ్వు చెడు చెప్పు, చెప్పకపో. కానీ మంచి మాత్రం ఖచ్చితంగా జెప్పాలి. నిన్ను ఇలా ఆహ్, ఎ ఒక అమ్మాయి మెచ్యూర్ అయిందంటే ఆ అమ్మాయికి అన్నీ చెప్పేయాలి. ఎలా అంటే, ఈ ఈ రోజులల్ల బాయ్స్ ఇలా ఉన్నారు. మోసగాళ్ళు చాలా మందున్నారు. కాబట్టి ఎవరన్నా నీకిలా ఫోన్‌లు మాట్లాడి, లేదంటే నీ ఎంక తిరగడము, నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పి నిన్ను బ్లాక్‌మెయిల్ చేయడం, నువ్వు లేకుంటే నేను లేననేసి నిన్ను మంచిగా నమ్మియడం, నీకు అదిప్పియడం, ఇదిప్పియడం చేసి నీతో కొన్ని రోజులు నటిస్తారు. ఇలా ఎవ్వరు చేసినా అస్సలు పొరపాటున కూడా నమ్మొద్దు. ఏమన్నా అట్లా నీకేమన్నా ఎవరన్నా అట్లా చేస్తే నాకొచ్చి చెప్పు అనేసి బయట జరిగేవన్నీ చెప్పాలి. ఎప్పటికప్పుడు ఆళ్ళకి ఫోన్‌లు ఇచ్చిర్రంటే అవసరానికి ఇచ్చిర్రనుకుందాం సపోజ్‌గా. ఆ పాస్‌వర్డ్ మీకు ఆ ఫోన్‌లో ఏం జరుగుతుంది, పాస్‌వర్డ్ అన్నీ ఏ టు జెడ్ మీకు తెలిసుండాలి. ఆ అమ్మాయికి అలా చెప్పాలి. అలా అని బంధించేయని నేను చెప్పట్లేదు. అన్నీ మీరు చెప్పి వాళ్ళకి మంచిగా చెప్తే వాళ్ళ మైండ్‌కి ఖచ్చితంగా ఎక్కుతుంది. ఎందుకంటే ఫస్ట్ మనం చెప్తే అమ్మ, నాన్న చెప్తే కంపల్సరీ బ్రెయిన్‌కి ఎక్కుతుంది కాబట్టి బయట జరిగే అంటే బయట ఎవరన్నా బాయ్స్ అట్లా అట్రాక్ట్ చేస్తే ఆహ్, పడిపోయే ఛాయిస్ ఉండకపోవచ్చు. అలా వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళతో తిరిగే ఛాయిస్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకే తల్లిదండ్రులు ఫోన్ ఇప్పియమనేసరికల్లా ఫోన్ ఇప్పిస్తారు. ఏం చేస్తే అది జేస్తారు, తలూపుతారు. రేపేమన్నా అయ్యేసరికల్లా నా బిడ్డకు అదయింది, ఇదయింది, నా బిడ్డ ఇట్లా తిరుగుతుంది, నా బిడ్డ అట్లా తిరుగుతుంది, నా బిడ్డకు మోసం జేసినారు, లేదంటే అది ఇంక ఏదో ఒకటి చెప్పి అప్పుడు ఆకులు కాలినంక చెయ్యిలు కాలినంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు. అందుకే ఏం జరగకముందే ముందే జాగ్రత్త పడాలి అంటే, మనం ఇంట్లో ఒక అమ్మాయి కాలేజ్ గానీ, స్కూలుకి గానీ ఎళ్తుందంటే, అమ్మాయికి అన్నీ చెప్పి పెట్టాలి. వాళ్ళింకా ఇలాంటి పనికిమాలిన పనులు చేయకపోవచ్చు అనుకుంటున్నాను. అందుకే నాకైతే ఈ తల్లిదండ్రులు చెప్పేదాన్ని బట్టే ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనం వాళ్ళకి పరిచయం, ఫస్ట్ మనతోనే ఉంటారు గాబట్టి, మనం ఏం చెప్తే దాన్ని బట్టే ఫాలో అయితారు. దాన్ని బట్టే నేర్చుకుంటారు అనేసి నాకైతే నమ్మకము. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏది ఇప్పించినా, వాళ్ళు ఏం తప్పు చేసినా ఏమనకుండా చూసుకుంటా ఉంటే, వాళ్ళు బ్లాక్‌మెయిల్ నేను అన్నం తినను, నాకు అది ఇప్పియాలి, లేకుంటే నేను మాట్లాడను, నేను కాలేజ్‌కోను, స్కూల్‌కోను బ్లాక్‌మెయిల్ చేస్తే వదిలేయాలి. మీరు ఇప్పించిరనుకో, ఇట్లా చేస్తే మా అమ్మ ఏడ్చిందనుకో, అలిగిందనుకో, తిన్నననుకో, నన్ను ఖచ్చితంగా ఒప్పుకుంటుందనేసి వాళ్ళు చేయాల్సినయన్నీ చేస్తారు. అందుకే ఎవ్వరు ఇలాంటి మిస్టేక్ చేయకుండా పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కసారి చెయ్యి జారిందంటే మళ్ళా తిరిగి తెచ్చుకోలేము. అది మన వల్ల గూడా కాదు. ఈ జనరేషన్‌లో పోలీసులు గూడా సరింగా పట్టించుకోవట్లేదు కాబట్టి, మన జాగ్రత్తలో మనమే ముందుండాలని నేను అనుకుంటున్నాను. ఏ ఒక్కరు ఇలాంటి మిస్టేక్ చేయకండి. నేను చెప్పింది రాంగా? రైటా? మీరైతే కామెంట్ జేయండి. ఏమైనా పొరపాటుంటే నన్నైతే క్షమించండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా వస్తానే ఉంటాయి.